से एलिफेंटा जाती हैं जो ముంబై పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 2కు చేరుకుంది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు 77 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బోట్లో 85 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహాలకు నీల్ కమల్ అనే ఫెర్రీ 80 మంది పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ మునిగిపోయింది. వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన 3 పడవలు 4 హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్స్, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొని 75 మందిని కాపాడారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఇటు అధికారులతో ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోట్ నేవీ లేదా కోస్ట్ గార్డ్కు చెందినదిగా భావిస్తున్నారు. నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఘటనపై విచారణ కొనసాగుతోంది. ముంబై పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 2కు చేరింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 77 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రమాద సమయంలో బోటులో 85 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహాలకు నీల్ కమల్ అనే ఫెర్రీ 80 మంది పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్ని బోటు దానిని ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునిగిపోయింది. వెంటనే స్పందించాయి రెస్క్యూ బృందాలు. వెంటనే భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన 3 పడవలు, 4 హెలికాప్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారులు సహాయక చర్యలు పాల్గొని 75 మందిని కాపాడాయి. అయితే ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. అధికారులతో కూడా ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడి అన్ని డీటెయిల్స్ అన్ని ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోట్ నేవీది లేదా కోస్ట్ గార్డ్కి చెందినదిగా భావిస్తున్నారు. నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఘటనపై విచారణ కొనసాగుతోంది.